టైర్లో దూరిపోతావా? ఎరా రన్నింగ్ రేస్ పెట్టుకున్నా? నువ్వా? ఒక నిమిషం నా గుండె ఆగిపోయిందయ్యా. రేయ్, జైలు నుంచి రిలీజ్ అవగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానేసి మీరు ఇక్కడ పరుగు బంధాలు ఆడుకుంటున్నారా? ఎక్కడ గోకారంటే లాస్ట్ గా దొరదేసిందని ఇక్కడే గోకుండా. అయితే నువ్వు అలాగే సంకలో గోకుంటూ దుబ్బేరా. పటాసు ఓ పెద్ద బాక్సింగ్ అకాడమీని తగిలిట్టి పారదుబ్బాడు. పటాసు, తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వేయాలి, దూపం వేయకూడదు నాన్న. దూపం అయిపోతే పండదు నాన్న. విషయం ఏంటో బుర్రకెక్కేలా చెప్పి చావంట్రా. గొలుసా, దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గొలుసా. దట్ గర్ల్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా? దించిన తల పైకెత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా. ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా? అవునరా, వచ్చే వారం నేను వచ్చేస్తానా? ఆహా, ఏం వినయం. తీయమ్మా, నువ్వు పెట్టమ్మా. నువ్వే పట్టుకోక. ఏంటి ఏం పిల్ల, చాలా సేపటి నుంచి నుంచున్నావు, నీకేం కావాలి? ₹1 చికెన్ ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రలు సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పైన పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తుంది? ఏమా, స్కూలుకు వెళ్లే పిల్లవే, బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. లేదంకుల్, బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అందుకే. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావా ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాక్? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు మొలిసాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టొమాటో, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రోకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మా. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ. వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అవి 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, ₹10 సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా. అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగారి దగ్గర గాడ్. అంతలా ఏం చేసిందా పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పదపోదాం. అమ్మయ్యా, సాధన ఆధారం మోగింది. ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన ఆధారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంట్రా? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబిందైనా ఇవ్వన్నా, కడుపదలా పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసు ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. మా ఇంటి బాత్రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి. దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు, కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో. యూ డోంట్ ఫియర్ బ్రో. పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు.
అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో. అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా. రేయ్, ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డం కాపుతాను, నిలువు కాపుతాను, నీదేం పోయిందా? ఏయ్, ఏంటి మా ఏరియా గురించి సీనేస్తాను చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో, సాధన మేడం పికప్ పాయింట్ ఇదే. బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రో, ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో. మనం పండగ చేసుకోవచ్చు. రేయ్, డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో, మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బారే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో, తప్పుకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో. చ్చ, 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 ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా, మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు? వద్దు, వెళ్ళి వల్లకాడులో ఉండో. అమ్మా, వాడిని వదిలేయమ్మా. మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. చచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట. హే అలెక్సా, ప్లే. నాతో పెట్టుకుంటే అలెక్స్ అన్న ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేటా. నీ కుంతురా రే. మేము కష్టపడ్డాం నాన్న, కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5000 ఇచ్చాం. ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఉంది ఉంది. రే, ఒట్టి పంచర్ అని వేయచ్చుగా, అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు. నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఈ ఏరియాలో ఎవరు లెవలో. మన వారిని అంబలి పోయడానికి 10,000 రూపాయల సాధన షా. ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే. కార్యక్రమాన్ని ఆవో బేటా. వచ్చిన సాధన షా గారిని అంబర్పేట దేవాలయ కమిటీ తరఫున ఇదిగో అమ్మా. సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయింది చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సీఎంఐ ఇన్ఫార్మర్స్. సార్, వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. పాపాపాపా, పాపాపాపా. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా. నా పాయింట్ ఆఫ్ వ్యూలా గాళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. నమస్తేనా. ఇట్లా చూడు, ఏంటిది? ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయినా మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్. దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించవద్దు. పోవాలి. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K జీతం మనల్ని ఎంత పరిశాన్ చేసింది. ఆ 70K ని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబ. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరనుకున్నావు? పోలీస్ ఇన్ఫార్మర్స్. మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి. వచ్చే. అనా, జ్యూస్ ఎంతనా? 200. 200 గ్లాస్ తో అయితే 500. ఓ, కరెక్ట్ గా ఉంటుందిరా. Cheers. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు 7Kనే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్ పంచర్. ఎవరో వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచుడా, నీ పాటి నువ్వు వచ్చేస్తా. ఏంటిది? ఇదా, ఇది పంచలేడు. వాడు బేసిక్ గా స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని.
ఏ స్పోర్ట్? అదే పబ్జి పబ్జి పబ్జీ నీకు స్పోర్ట్? మరే దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు, రాసుంది. చెక్ ని కొట్టేసి నాటకం ఆడుతున్నారా? ఏంది ఒకటే సౌండ్? ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా? ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి అని చూడకుండా తిరిగావు, మమ్మల్ని అనుమానిస్తా. నమ్మపోతే ఎలా? కక్కుస్ కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్. ఇది కక్కోస్ కప్ కాదురా, నా బాస్ కప్. ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 year గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. బ్రో కనిపెట్టేసింది బ్రో. తన్ని విసిరిపోరే. అయ్యా బ్రో, రే, అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా? ఉండండ్రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను. అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. కొంచెమైనా మనసాక్షి ఉందా? కొంచెమైనా బుద్ధుందా? అదే మేనేజర్ చేస్తావు. కడగమంటున్నాడు, జిమ్మమంటున్నాడు, అంతేకాకుండా నీ కూర్చుని కప్పుల్ని తుడవమంటున్నాడు. అవును, ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవే. అదిరిందా? రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊరనాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేమో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే, సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాట్లాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం, అంతే. అబ్బా ఏంటా లుక్? సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపూ ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్ షాంపూ ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా? ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావే. ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో. నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కుర్రాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, ఇదిగో. వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది. 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి. మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా. రే, పొండ్రా. పోన్రా. యాక్చువల్లీ పంచర్ వాట్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు. మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి, కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా, ఏంట్రా గారడి చేస్తున్నాడు? ఒక్కడేద్దాం. బ్రో భయపడిపోయారు బ్రో. అంత భయం ఉండాలి. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు. సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులైనట్టున్నారు. అవును సార్. ముస్తఫా ఇడిసిపెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫుని పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమరు పట్టుకోరు. మనోని మకంలో కళ తాండా మాడుతుందిలే. ఈయన ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు మావా. చూడు పట్టాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో, అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో.